హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఫైనల్ ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యానాని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి కట్టేసి ఉంచారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలానే మెయిడ్ ఇద్దరు అక్కడికి వస్తున్నారు. యానా వెంటనే మీరే ఆ దుర్మార్గులు అని అడుగుతూ ఉంటే ప్రైమ్ మినిస్టర్ కి కోపం వచ్చి యానాని కొడుతున్నాడు. ఇలా చూడమ్మా, మేము ఆ జోర్నియాని టెస్ట్ చేయడం కోసమే మీ పేరెంట్స్ ని చంపేసి ఆ జోర్నియాని నీ మీద టెస్ట్ చేసి చూసాము, కానీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు, పైగా షేప్ షిఫ్ట్ కూడా అవ్వగలుగుతున్నావు, నీ బ్లడ్ లోనే ఏదో మ్యాజిక్ ఉంది అని అంటూ ఉన్నాడు. అక్కడ ఒక అతన్ని టెస్టింగ్ కోసం కట్టేసి ఉంచినట్టు ఉన్నారు. వెంటనే మెయిడ్ ని పిలిచి యానా బ్లడ్ ని కలెక్ట్ చేసి ఆ కట్టేసిన అతని మీద ఆ బ్లడ్ ని ప్రయోగించమని చెప్తూ ఉన్నాడు. అది విని మెయిడ్ అలానే చేస్తూ ఉంది. ఇలా చూడు, నేను నిన్నిప్పుడు చంపలేను, నేను నిన్ను టెస్టింగ్ కోసమే యూజ్ చేసుకుంటున్నాను, అందుకే నేను ఇప్పుడు ప్రాణాలతో వదిలిపెడుతున్నాను అనేసి యానా గొంతు పిసుకుతూ ఉన్నాడు. యానా వెంటనే మైకంలోకి వెళ్లిపోతూ ఉంది. యానాని సీరియస్ గా చూసేసి ఆ ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. కానీ ఆ మెయిడ్ సడన్ గా ఎందుకో యానాని చూసి బాధపడుతూ యానాని జాలి పడుతూ చూస్తూ ఉంది. ఇక్కడేమో షెన్బై బెయిలీని మీట్ అవుతున్నాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. షూ చనిపోయాడు అని షెన్బై అంటూ ఉంటే నా మనుషులు కూడా చాలా మంది చనిపోయారు, నేను ఆ బీచింగ్ ని అలానే వాళ్ళ నాన్నని ఊరికే వదిలిపెట్టను అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేసి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మనం రాజుగారిని మీట్ అయ్యి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి వేరే దారి లేదని షెన్బై అంటున్నాడు. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది అనేసి బెయి అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని కట్టేసి కొడుతూ ఉంటే అసిస్టెంట్ షెన్బైని చూసి నీ వల్లనే మా బాస్ చనిపోయాడు, నువ్వే మా బాస్ ని చంపావు కదరా అని అసిస్టెంట్ అంటూ ఉంటే నేను చంపలేదు, నువ్వు ఆ బీచింగ్ ని బాగా నమ్ముతున్నావు కదా, అతనే మీ బాస్ ని చంపాడు, నువ్వు ఇప్పటికైనా నిజం చెప్తావా లేదని షెన్బై అడుగుతూ ఉంటే ఆ జోర్ని అని యానా షాప్ లో దాచిపెట్టమని చెప్పి బెయి చెప్పాడు. నేను అలానే చేశాను, కానీ బెయికి అలా చేయమని చెప్పి ఎవరు చెప్పారో నాకు నిజంగానే తెలియదు, కానీ ఆ బీచింగ్ అలానే వాళ్ళ నాన్న ఇద్దరు కలిసే మా దగ్గర జోర్ని అని తీసుకుంటున్నారు అనేసి అసిస్టెంట్ మ్యాటర్ అంతా చెప్తూ ఉన్నాడు. బెయిలీ వెంటనే సాక్షి దొరికేశాడు అనేసి వెళ్లి బీచింగ్ ని వాళ్ళ నాన్నని ఇద్దరిని అరెస్ట్ చేసేస్తున్నాడు. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్ళబోతున్నాము అనేసి బెయిలీ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇద్దరిని ఒకే జైల్లో వేస్తున్నారు. అప్పుడు బీచింగ్ వాళ్ళ నాన్న వెంటనే నువ్వేం బాధపడకు, మనల్ని ప్రైమ్ మినిస్టర్ ఎలా అయినా కాపాడుతారు అని అంటూ ఉంటే నిజంగానే అతను మనల్ని కాపాడుతాడా అని బీచింగ్ అడుగుతున్నాడు. ఇక్కడేమో బెయిలీ రూచియన్ దొంగసాయిని జైలు నుండి రిలీజ్ చేసి తీసుకుని వచ్చేస్తున్నాడు. దొంగసాయి బెయిలీని హక్ చేసుకుని నీకేం కాలేదు కదా అని అంటూ ఉంది. నాకేం కాలేదు, కానీ నేను వెళ్లి రాజుగారిని మీట్ అవ్వాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో రాజుగారు కాస్త మత్తులోనే ఉంటున్నాడు. అక్కడికి రాజుగారిని మీట్ అవ్వడానికి ఎంప్రెస్ వస్తూ ఉన్నారు. కానీ రాజుగారు నువ్వెందుకు వచ్చావు అనేసి పనివాడిని పిలిచి ఎవ్వరిని లోపలికి అలో చేయకు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా అతన్ని మాత్రమే లోపలికి పంపించు, ఇంకెవ్వరిని అలో చేయకు అని అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వస్తున్నాడు. అతను రాగానే రాజుగారు నువ్వు రోజు నా కోసం ఒక అగరబత్తిని వెలిగిస్తావు కదా, ముందు నువ్వు దాన్ని వెలిగించు, ఆ స్మెల్ పీలిస్తేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది అనేసి రాజుగారు అంటూ ఉన్నాడు. జోర్నియా ఉంది కదా, దాన్నే ఆ అగరబత్తిలో మిక్స్ చేసి ఈ ప్రైమ్ మినిస్టర్ వెలిగిస్తున్నట్టు ఉన్నాడు. రాజుగారు ఆ స్మెల్ మత్తులో ఉంటున్నాడు. అదంతా ఎంప్రెస్ డల్గా చూస్తూ ఉంది. అప్పుడు రాజుగారు వెంటనే తన సీల్ ని తీసి ప్రైమ్ మినిస్టర్ కి ఇచ్చేసి ఇంక నుండి నువ్వే అన్నీ చూసుకో, నేను కొన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలి అని అంటూ ఉన్నాడు. అదంతా ఎంప్రెస్ గమనించి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు ఒక అతను వచ్చి బీచింగ్ ని వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారంట అని అంటున్నాడు. అది విని ప్రైమ్ మినిస్టర్ ఇంకా దీన్ని ఊరికే వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్బై యానాని వెతుక్కుంటూ షాప్ దగ్గరికి వస్తున్నాడు. యానాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయారు, తను ఇప్పుడు జైల్లో లేదంట, తననే మేం కూడా వెతుకుతున్నాము అని బెయిలీ అంటూ ఉన్నాడు. సరే నేను కూడా యానాని వెతుకుతాను అనేసి షెన్బై వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ బీచింగ్ వాళ్ళ నాన్నని మీట్ అవ్వడానికి జైలుకి వెళ్తున్నాడు. అమ్మయ్య, ప్రైమ్ మినిస్టర్ వచ్చేశారు, ఆయన మనల్ని ఎలా అయినా కాపాడేస్తాడు అనేసి ఇద్దరు ఆయనకి విష్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మీ వల్ల ఇంక నుండి నాకు ఎలాంటి యూజు లేదు, రాజుగారి సీల్ నా దగ్గరే ఉంది, ఇంకా అన్ని బాధ్యతలు నాకే, ఇంకా మీరు ఉంటే ఏంటి పోతే ఏంటి, అది మాత్రమే కాదు మీ ఇద్దరు ఈ రోజు చావబోతున్నారు అనేసి ఒక వైన్ బాటిల్ ని తెప్పించి అందులో విషం కలిపి వాళ్ళిద్దరి నోట్లో పోసి అక్కడికక్కడే చంపేస్తున్నాడు. బెయిలీ వాళ్ళ ఇద్దరిని ఎంక్వైరీ చేద్దాము అనేసి లోపలికి వచ్చి చూస్తూ ఉంటే ఇద్దరు చనిపోయి పడిపోయి ఉన్నారు.
అది చూసి షన్బై షాక్ అయిపోతున్నాడు. లోపలికి ఎవరొచ్చారు, ఎందుకు అలా అలో చేశారని బెయిలీ అరుస్తూ ఉంటే రాజుగారి ముద్రను తీసుకుని ఒక అతను లోపలికి వచ్చాడు. అతనే ఇదంతా చేశాడు. రాజుగారు సీల్తో వస్తే మేం వాళ్ళని ఆపలేం కదా అనేసి అతను అంటూ ఉన్నాడు. వెంటనే బెయిలీ షన్బై ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తున్నారు. షన్బై ఎలాగో ఇప్పుడు ఒక ముద్దాయినే కదా, అందువల్ల బెయిలీ షన్బైని కట్టేసి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, రాజా నేను ఇతను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చేసాను అని బెయిలీ అంటూ ఉంటే రాజుగారు ఇంకా మైకంలోనే ఉన్నారు. అంతలో ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వచ్చి, రాజుగారి అన్ని బాధ్యతలు నాకు అప్పగించేశారు. నువ్వు ఈ షన్బైని అరెస్ట్ చేసి మంచి పని చేశావు. ఇతన్ని నాకు అప్పగించేసి నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ మనుషులు షన్బైని తీసుకుని వెళ్లిపోతున్నారు. బెయిలీకి వేరే దారి లేక అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అప్పుడు ఎంప్రెస్ బెయిలీని పిలిచి, మనం ఎలా అయినా రాజుగారిని కాపాడాలి, ఈ ప్రైమ్ మినిస్టర్నే రాజుగారిని ఏదో చేస్తున్నట్టున్నాడు బెయిలీ అని ఎంప్రెస్ అంటూ ఉంది. బెయిలీ వెంటనే, ఎంప్రెస్ మీరు నాకు కాస్త హెల్ప్ చేస్తారా, రాజుగారిని కాపాడడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను అని బెయిలీ అంటున్నాడు. ఆల్రెడీ బెయిలీ అంటే ఎంప్రెస్ కి చాలా ఇష్టం కదా, నువ్వేమైనా చెయ్యు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని ఎంప్రెస్ అంటూ ఉన్నారు. ఇక్కడేమో షన్బైని జైలుకి తీసుకుని వెళ్లకుండా యానాని కట్టేసి ఉంచారు కదా, సేమ్ అలానే షన్బైని కూడా వేరే ప్లేస్ లో కట్టేసి ఉంచారు. అక్కడికి ఆ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. నిన్ను చూస్తే నాకు కాస్త జాలిగానే ఉంది, మనమంతా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా అని ప్రైమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటే షన్బైకి ఇప్పుడే అంతా అర్థమవుతూ ఉంది. ఓహో, నువ్వే ఇన్ని ఇయర్స్ నుండి ఆ జోనియర్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నావా, మా నాన్న నిన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి మీ దగ్గర ఎంక్వైరీ చేసినట్టు ఉన్నారు, కానీ మా నాన్నని కూడా నువ్వే చంపేశావు, కనీసం ఎప్పుడైనా చెప్పు యానా ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటే, ఇంక నుండి నువ్వు యానాని చూడలేవు, నోరు మూసుకొని ఇక్కడే పడుండు అనేసి షన్బైని 2 దెబ్బలు కొట్టేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. యానాకి ఏమైందో అనేసి షన్బై బాధపడుతూ ఉంటే ఇక్కడేమో యానా నొప్పితో బాధపడుతూ ఉంది. షన్బై వాళ్ళ అమ్మకి ఈ మ్యాటర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రైమ్ మినిస్టర్ని దీనన్నిటికీ కారణము అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. నేను ఇప్పుడే రాజుగారిని మీట్ అవుతాను అని అమ్మ అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళినా ఎలాంటి యూజ్ ఉండదని నాన్న అంటున్నాడు. ఇప్పుడు షన్బై వాళ్ళ అమ్మ దగ్గర మెయిడ్ ఒక ఆమె ఉంటుంది కదా, తను యానాని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. నన్నే లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపుతారా అనేసి మాస్క్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే, మీరు లోపలికి వెళ్ళండి మేడం అని అంటున్నాడు. ఆ మెయిడ్ లోపలికి వచ్చి యానాని రిలీజ్ చేస్తూ ఉంది. మీరేం చేస్తున్నారని యానా అడుగుతూ ఉంటే, నేను నిన్ను కాపాడుతున్నాను అని మెయిడ్ అంటూ ఉంది. ఇప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. మెయిడ్ షన్బై వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఒక పెద్ద మిస్టేక్ చేసేసాను, నన్ను ఇక్కడికి పంపించింది ఆ ప్రైమ్ మినిస్టర్నే, కానీ మీరు నన్ను చాలా బాగా చూసుకున్నారు కాబట్టి నేను మీకు నమ్మకంగానే పనిచేశాను, కానీ యానాని మాత్రం బాగా ఇరికించేశానని నాకు బాధగా ఉండేది. నేను ఇప్పుడు ఎలా అయినా యానాని విడిపించేస్తాను, మీరేం బాధపడకండి, మీ కోడల్ని నేను కాపాడుతాను అనేసి తను అక్కడి నుండి వెళ్లిపోయినట్టు ఉంది. అలానే ఇప్పుడు యానాని కాపాడడానికి హెల్ప్ చేస్తూ ఉంది. మీ బదులు నేను ఇక్కడే ఉంటాను, మీరు నా డ్రెస్ వేసుకుని ఇక్కడ నుండి వెళ్లిపోండి అని మెయిడ్ అంటూ ఉంటే, మీ ప్రాణానికి ఏమైనా ప్రమాదం రావచ్చు అని యానా అంటూ ఉంది. నేను చేసిన పాపానికి నా ప్రాణం పోయినా పర్లేదు, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని మెయిడ్ అంటూ ఉంటే యానా మెయిడ్ గెటప్ వేసుకుని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. యానా ఇప్పుడు రాజుగారిని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. అప్పుడు షూలు కనిపిస్తూ ఉంది. ఇద్దరూ కలిసి రాజుగారిని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉన్నారు. కరెక్ట్ గా అక్కడికి ఎంప్రెస్ వచ్చి వాళ్ళిద్దరిని చెక్ చేయకుండా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తున్నారు. రండి వెళ్దాము అనేసి ఎంప్రెస్ వాళ్ళని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. యానా రాజుగారిని చెక్ చేసి, నేను నా బ్లడ్ ను ఇస్తాను, నాకు తెలిసి ఇది మాత్రమే రాజుగారిని క్యూర్ చేయగలదు అనేసి యానా తన బ్లడ్ ని ఇస్తూ ఉంది. ఏమైందమ్మా, రాజుగారు ఇంకా కళ్ళు తెరవట్లేదేంటి అనేసి ఎంప్రెస్ అడుగుతూ ఉంటే, కాస్త టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేయండి అనేసి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఆ ప్రైమ్ మినిస్టర్ లోపలికి వెళ్లి నెక్స్ట్ యానాని ఏం చేయాలని థింక్ చేస్తూ ఉన్నాడు. కానీ అంతలో ఆ మెయిడ్ యానానే తనలాగా షేప్ షిఫ్ట్ అయినట్టు యాక్ట్ చేస్తూ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అదంతా చూసి, నువ్వు నన్నే మోసం చేయాలని ట్రై చేస్తున్నావా అనేసి ఆ మెయిడ్ ని చంపేయడానికి వెళ్తూ ఉన్నాడు. మెయిడ్ తన దగ్గరున్న కత్తిని తీసి ప్రైమ్ మినిస్టర్ ని చంపడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తన వల్ల కావడం లేదు. ప్రైమ్ మినిస్టర్ వెంటనే మెయిడ్ గొంతు పిసికి చంపేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో షన్బై వాళ్ళ బాబాయ్ బెయిలీ ఇద్దరూ కలిసి వాళ్ళ టీం మెంబర్స్ అంతా తీసుకుని వచ్చి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ టీంతో కలిసి ఫైట్ చేస్తూ ఉన్నారు. బెయ్యి ఏమో షన్బైని కాపాడేస్తున్నాడు. రాజుగారేమో ఇంకా లేవలేదు అనేసి అందరూ భయపడుతూ కూర్చొనున్నారు. అక్కడికి కరెక్ట్ గా ప్రైమ్
ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. యానాని అరెస్ట్ చేయడానికి మేము ఊరంతా వెతుకుతున్నాము. మీరేమో తనని ఇక్కడికి తీసుకుని వచ్చి దాచిపెట్టారా? తను రాజుగారికి పాయిజన్ ఇచ్చింది. యానా వలనే రాజుగారు ప్రాణానికి ఇంత పెద్ద ప్రమాదం వచ్చింది అనేసి ప్రైమ్ మినిస్టర్ అబద్ధం చెప్తూ ఉంటే అంతలో అక్కడికి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ మనుషులు వచ్చి యానాని తీసుకుని వెళ్లిపోతున్నారు. ఎంప్రెస్ ని కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు యానా దగ్గర వాళ్ళ అమ్మ ప్రిపేర్ చేసిన మెడిసిన్ ఒకటి ఉండింది కదా, దాన్ని అమ్మ చనిపోయే ముందు యానాకి ఇచ్చుంటుంది. నువ్వు ఒకే రూపం నుండి ఈ మెడిసిన్ తీసుకుంటే నువ్వు ఇంకా పర్మనెంట్ గా ఆ రూపంలోనే ఉండిపోతావు అని అమ్మ చెప్పి ఉంటుంది. వాళ్ళ అమ్మ అలా చెప్పినప్పుడు యానా వేరే రూపంలో ఉన్నింది కాబట్టి ఆ మెడిసిన్ ని తీసుకోలేదు. కానీ యానా ఇప్పుడు తన ఒరిజినల్ రూపంలోనే ఉంది కాబట్టి తను ఇంకా మారాల్సిన అవసరం లేదు. కానీ కరెక్ట్ గా ఈ టైంలోనే ప్రైమ్ మినిస్టర్ యానా నోట్లో వేరే ఏదో మెడిసిన్ ని పోసేస్తున్నాడు. యానా ఏమో ఏం చేయలేకపోతూ ఉంది. ఇక్కడేమో షన్బై రాజుగారి దగ్గరికి వచ్చేస్తున్నాడు. షూలుని కట్టేసి ఉంచారు కదా, తనని విడిపించేస్తున్నాడు. కరెక్ట్ గా ఎప్పుడు రాజుగారికి మెలకువ వచ్చేస్తుంది. ఎంప్రెస్ చూసి అమ్మయ్య మీరు ఇప్పటికైనా లేచారా అని అంటూ ఉన్నారు. ఇందాక యానా నోట్లో మెడిసిన్ పోసారు కదా, ఇప్పుడు యానా ఒక ముసలావిడిలాగా చేంజ్ అయిపోయింది. దాన్ని చూసి ప్రైమ్ మినిస్టర్ నా మెడిసిన్ గ్రేట్ కదా, చూడు రూపం ఎలా చేంజ్ అయిందో అనేసి యానాని పట్టుకొని నేను నీకు ఒక వెరైటీ మెడిసిన్ ని కనిపెట్టాను అని అంటూ ఉంటే యానా అతన్ని పక్కకు తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంది. యానా వెళ్లిపోయిన వెంటనే అక్కడికి షన్బై వచ్చి యానా ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇంక నువ్వు ఎప్పటికీ యానాని చూడలేవు అని పెయ్యి అంటున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ని అరెస్ట్ చేసి బెయిలీ జైలుకి తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో యానా పారిపోతూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా ఆపోజిట్ లో షన్బై వస్తున్నాడు. యానా షన్బైని చూసేస్తుంది. కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. కానీ తను ఇప్పుడు ముసలావిడిలాగా చేంజ్ అయిపోయింది కదా, పైగా షన్బైకి హెల్త్ బాలేదు కదా, అందువల్ల యానాని షన్బై ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. షన్బై యానాని చూసి ఎవరో ఒక అవ్వ నిలబడుకుని ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఒక అతను వచ్చి షన్బైని పిలుస్తూ ఉంటే యానా ఏమో అవ్వ రూపంలో నేను షన్బై దగ్గరికి వెళ్ళకూడదు అనేసి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. షన్బై తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఏం చేయాలో అర్థం కాక రాజుగారి దగ్గరికి వెళ్లిపోతున్నాడు. రాజుగారు షన్బై బెయిలీ షూలుని చూస్తూ ఇదంతా ఊరికే వదిలిపెట్టకూడదు, మీ ముగ్గురు కలిసి జోర్నీని కంప్లీట్ గా అంతం చేసేయండి, అలానే ప్రైమ్ మినిస్టర్ ని కూడా చంపేయండి, మీరే మన రాజ్యాన్ని కాపాడాలి అని రాజుగారు అంటూ ఉంటే మేం చూసుకుంటాం రాజా అనేసి షన్బై బయటకు వస్తున్నాడు. రాజుగారు షన్బైకి టోటల్ మిలిటరీని కంట్రోల్ చేసే టోకెన్ ని ఇస్తున్నాడు. ఇక్కడేమో జోర్నియన్ అంతా కంప్లీట్ గా అంతం చేసిన వెంటనే షూలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది. అప్పుడు తాత ఇంకేం ప్రాబ్లం లేదు కదా అనేసి షన్బై ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతున్నాడు. షన్బై యానాని వెతుక్కుంటూ వెళ్లాడు. తను కూడా త్వరలోనే వచ్చేస్తాడు అని షూలు అంటూ ఉంది. షన్బై ఇప్పుడు యానా షాప్ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. కానీ తనకి హెల్త్ బాలేక అక్కడే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. షన్బైని కనిపెట్టి తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. తాతగారు ఇప్పుడు షన్బై వాళ్ళ అమ్మని చూసి నువ్వు ముందే షన్బై హెల్త్ గురించి నా దగ్గర చెప్పుండొచ్చు కదా, నేను రాయల్ డాక్టర్స్ ని పిలిపించి షన్బైకి ట్రీట్మెంట్ చేయించేవాడిని కదా అని తాత అంటూ ఉన్నాడు. అంతలో డాక్టర్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది, కానీ తనకి ఎప్పుడు మెలకు వస్తుందో మేము కరెక్ట్ గా చెప్పలేము అనేసి డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అది విని షన్బై వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది. షన్బై ఏమో ట్రీట్మెంట్ లో ఉంటున్నాడు. ఇక్కడేమో యానా ఒంటరిగా ఉంటుంది. యానాకి చాలా బాధగా ఉంది. ఇప్పుడు తను ఓల్డేజ్ లో ఉంది కాబట్టి తన బాడీలో స్ట్రెంత్ లేదు. షన్బై బాగుంటే నాకు అంతే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అనేసి యానా తన ఒంటరి లైఫ్ ని గడుపుతూ ఉంది. సడన్ గా తన కింద పడిపోతూ ఉంది. అప్పుడు ఎవరో వచ్చి తనని కాపాడుతున్నారు. అది ఎవరో కాదు, షన్బై టీంలో వర్క్ చేసే ఒక అతనే అని అది యానాకి అర్థమైపోతుంది. యానా వాటర్లో ముఖాన్ని చూసుకుని ఈ ముఖంతో నేను షన్బైని ఎలా మీట్ అవ్వగలను అనేసి వెళ్లిపోతూ ఉంది. ఇక్కడేమో షన్బై ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ షన్బై దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే షన్బైకి మెలకు వచ్చేస్తుంది. అమ్మా మీ ఫేస్ నాకు బాగా కనిపిస్తుంది, మా అమ్మ ముఖాన్ని నేను ఫస్ట్ టైం చూడగలుగుతున్నాను అనేసి ఏడుస్తూ ఉన్నాడు. అమ్మేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. షన్బై అందరినీ చూస్తూ ఇది షూలు, ఇది తాత, ఇది బాబాయ్ అనేసి అందరినీ కరెక్ట్ గా గుర్తుపట్టేసి యానా ఎక్కడా అని అడుగుతున్నాడు. అది విని అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఎంత వెతికినా మేము యానాని కనిపెట్టలేకపోయాము అని అంటూ ఉన్నారు. షన్బై ఇప్పుడు యానాని వెతుకుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ యానా కనిపించడం లేదు. యానా నేను ఫస్ట్ టైం చూడబోతున్నాను, నేను ఇప్పటి వరకు నీ ఫేస్ ని చూడలేదు, ఇప్పటికైనా నా కళ్ళ ముందుకు కనిపిస్తావా లేదా అనేసి షన్బై థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యానా సోలో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. షన్బై హెల్త్ రికవర్ అయిపోయిన వెంటనే యానాని వెతకడం కోసం వెళ్తూ ఉన్నాడు. రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జంటలతో కలిసి హ్యాపీగా ఉన్నారు. షన్బై ఇప్పుడు యానా వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి మీ కూతురు ఎక్కడుందో అర్థం కావడం లేదు, నేను యానా కోసం వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అనేసి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో వర్షం పడేలాగుంది అనేసి యానా ఇంటికి వెళ్తూ ఉంది.
అప్పుడు తన ఫస్ట్ టైం షెన్బైని వర్షంలోనే చూసింది కదా, అది గుర్తుకు వస్తూ ఉంది. దాని గురించి థింక్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో షెన్బై యానా కోసము ఊరూరు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఒక చిన్న బాబు కింద పడి దెబ్బలు తగిలినట్టు ఉంది. యానా ఆ బాబుకి మెడిసిన్ అప్లై చేస్తూ ఉంది. నువ్వు ఆ మెడికల్ షాప్కి వెళ్ళి నేను చెప్పిన మెడిసిన్ తీసుకొనిరా అనేసి యానా ఎప్పుడూ ఒకలాగా యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటుంది కదా, అలా చేసి చూపిస్తూ ఉంటే ఆ బాబు వెంటనే ఓకే అవ్వా, నేను ఇప్పుడే వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తానని అంటున్నాడు. ఆ అబ్బాయి షాప్కి వెళ్ళి ఒక బ్రెడ్ కొనుక్కొని తిరిగి వస్తూ ఉన్నప్పుడు చూసుకోకుండా షెన్బైని గుద్దేస్తున్నాడు. యానా చేసే యాక్షన్ ని సేమ్ ఆ బాబు కూడా అలానే చేసి చూపిస్తూ ఉంటే నీకు ఇది ఎవరు నేర్పించారని అడుగుతున్నాడు. అక్కడ ఒక అవ్వ కూర్చొని ఉంటారు. తనే నాకు ఇది నేర్పించారని బాబు అంటున్నాడు. యానా అవ్వ రూపంలోకి చేంజ్ అయిపోయింది అనేసి షెన్బైకి అర్థమైపోతుంది. షెన్బై వెంటనే అక్కడున్న అవ్వలనంతా చూసుకుంటూ వస్తూ ఉంటే యానా ఏమో షెన్బైని చూసేస్తుంది. షెన్బై కూడా యానాని చూసేస్తున్నాడు. వాడికి అర్థమైపోతుంది అది యానానే అని. షెన్బై స్పీడ్గా యానా దగ్గరికి వస్తూ ఉంటే యానా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంది. షెన్బై వెంటనే ఇలా పరుగులు తీస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవా, నువ్వు ఇంకా కంప్లీట్ గా చేంజ్ అవ్వకుండా ఇలానే ఉండిపోతావనే కదా భయపడుతున్నావు. బాడీ ఎలా ఉంటే ఏముంది, మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం నిజమే కదా. యానా ఇంక నుండి మనమిద్దరం కలిసే బ్రతుకుదామని షెన్బై అడుగుతూ ఉంటే యానా షెన్బైని తిరిగి చూసి ఏడుస్తూ ఉంది. షెన్బైని హక్ చేసుకుని యానా బాగా ఏడుస్తూ ఉంటే షెన్బై కూడా బాధపడుతూ ఉన్నాడు. ఇద్దరూ అలానే సైలెంట్ గా ఉంటున్నారు. కాసేపు తర్వాత యానా మళ్ళీ తన ఒరిజినల్ రూపంలోకి చేంజ్ అయిపోతుంది. సరే మనం ఇంక ఇంటికి వెళ్దామా అని షెన్బై అడుగుతూ ఉంటే వెళ్దాము అనేసి యానా తలపైకెత్తి షెన్బైని చూస్తూ ఉంది. షెన్బై వెంటనే యానా నువ్వు నీ ఒరిజినల్ రూపానికి చేంజ్ అయిపోయావు, నేను ఫస్ట్ టైం ఈ రోజు నీ ఫేస్ ని చూడగలుగుతున్నాను అని షెన్బై అంటూ ఉంటే అరే అవును నేను చేంజ్ అయిపోయాను అనేసి ఏంటి నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అనేసి యానా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఊరికి వెళ్ళిన వెంటనే షెన్బై, రూచియన్, బెయిలీ ముగ్గురికి ఒకే రోజు పెళ్ళంట. ముగ్గురు పెళ్లి కొడుకు గెటప్ వేసుకుని రెడీగా ఉన్నారు. ఇక్కడేమో యానా, షూలు దొంగసాయి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలాగో చాలా ప్రాబ్లమ్స్ తర్వాత ఈ మూడు జంటలు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండబోతున్నారు. ఆ పెళ్లిని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంతటితో ఈ డ్రామా కంప్లీట్ అయిపోయింది. ఎలాగో షెన్బై యానాని మూడోసారి ముచ్చటగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా ఈ డ్రామాకి హ్యాపీ ఎండ్ కార్డ్ పడింది. మీకు ఈ డ్రామాలో ఎవరంటే ఇష్టము తప్పకుండా కమెంట్ చేయండి. అలానే ఈ డ్రామా మీకు నచ్చిందో లేదో చెప్పండి. నెక్స్ట్ మనం రేపటి నుండి సీక్రెట్ గార్డ్ డ్రామాని కంటిన్యూ చేద్దాము. అలానే ఏమైనా మంచి డ్రామా ఉంటే సజెస్ట్ చేయండి. నెక్స్ట్ డ్రామాలో మీట్ అవుదాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.